వెల్కమ్ టు స్పార్క్ సోలార్ సొల్యూషన్స్. ఈరోజు మనం లోన్ ద్వారా సోలార్ సిస్టమ్ ఎలా పెట్టుకోవాలో తెలుసుకుందాము. ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము దీని యొక్క ప్రాపర్ ప్రాసెస్, డాక్యుమెంటేషన్, ఎలిజిబిలిటీ క్రైటీరియా, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ హౌ టు అప్లై అయితే మాత్రం తెలుసుకుందాము. సో వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. 2024లోని బిగ్గెస్ట్ అచీవ్మెంట్, చాలా బ్యాంక్స్ మనకు రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్ మీద అయితే లోన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు తెలిసే ఉంటుంది, మన ఇంటిపైన సోలార్ సిస్టమ్ పెట్టేసి మన ఓన్ కరెంట్ అయితే మనం తయారు చేయవచ్చు. దీనివల్ల మన కరెంట్ బిల్ని అప్ టు 100% వరకు జీరో అయితే చేయవచ్చు. ఒకవేళ మీరు ఉండే ఏరియాలో పవర్ కట్స్ ఎక్కువ ఉన్నట్లయితే లేదా గ్రిడ్ లేనట్లయితే మనం అక్కడ ఆఫ్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ పెట్టేసి మన సోలార్ ప్యానల్స్తో మనం బ్యాటరీస్ని కూడా ఛార్జ్ చేయవచ్చు. మీరు ఒకవేళ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ తీసుకుందామని అనుకుంటే పర్ కిలోవాట్కి దీని కాస్ట్ మీకు 58,000 to 60,000 అయితే ఉంటుంది. మీరు బ్యాటరీ సిస్టమ్ ఆఫ్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ పెడదామని అనుకుంటే పర్ కిలోవాట్కి మీకు 90,000 నుంచి 1,00,000 రూపీస్ అయితే తక్కువలో తక్కువ అయితే ఉంటుంది. ఒకటేసారి మొత్తం అమౌంట్ పే చేయాలి అని అంటే ప్రతి ఒక్కరితో అయితే పాసిబుల్ కాదు. ఇదే ప్రాబ్లమ్కి సొల్యూషన్స్గా చాలా బ్యాంక్స్ వాళ్ళు రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్ మీద అయితే లోన్ అమౌంట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఎందుకు అనంటే సోలార్ ఇండస్ట్రీ గ్రోత్ చాలా ఫాస్ట్గా ఉంది కాబట్టి ఎప్పుడైతే ఇండస్ట్రీ గ్రో అవుతుందో ఫైనాన్సింగ్ కంపెనీస్ మన ఇన్వెస్ట్మెంట్ని అయితే స్టార్ట్ చేస్తాయి. మీరు కూడా మీ ఇంటిపై సోలార్ సిస్టమ్ పెడదామని అనుకుంటే మీరేం చేయాలో ఇప్పుడైతే తెలుసుకుందాము. ముందుగా మీరు తెలుసుకోవాల్సింది, మీరు ఏ సోలార్ సిస్టమ్ పెడదామని అనుకుంటున్నారో అండ్ ఎన్ని కిలోవాట్ సోలార్ సిస్టమ్ పెడదామని అనుకుంటున్నారు. సోలార్ సిస్టమ్ సెలెక్షన్స్లో మీరు ముందుగా తెలుసుకోవాల్సింది, మీరు ఏదైతే బిల్డింగ్లో సోలార్ సిస్టమ్ పెడదామని అనుకుంటున్నారో ఆ మీటర్ యొక్క లోడ్ ఎన్ని కిలోవాట్స్ ఉంది అండ్ రూఫ్ టాప్ మీద స్పేస్ ఏదైతే ఉందో అది ఎంత ఉందో అయితే మనం తెలుసుకోవాలి. ఇంటికి అయితే మాత్రం మీటర్ లోడ్ వచ్చేసి 3 కిలోవాట్ నుంచి 5 కిలోవాట్ 7 కిలోవాట్స్ అయితే మాత్రం ఉంటాయి. కమర్షియల్కి అయితే మాత్రం 15 కిలోవాట్స్ నుంచి 25 కిలోవాట్స్ 50 కిలోవాట్స్ అప్ టు దానికంటే ఎక్కువ కూడా ఉంటుంది. దీనిపై అయితే మాత్రం మనం 80% వరకు సోలార్ సిస్టమ్ అయితే పెట్టొచ్చు. అయితే మీకు సోలార్ కంపెనీ యొక్క కొటేషన్ అవసరం ఉంటుంది. ఈ కొటేషన్ని మనం తీసుకెళ్ళి బ్యాంక్కి లేదా ఫైనాన్సింగ్ కంపెనీకి చూపించి మనకు ఎంత లోన్ కావాలో మనం మాట్లాడవచ్చు. ఏదైతే మనకు కొటేషన్ ఇస్తారో అందులో అయితే ఇవి మెన్షన్ చేసి ఉంటాయి. మీరు ఏ కంపెనీ సోలార్ సిస్టమ్ పెడదామని అనుకుంటున్నారు అండ్ ఎన్ని కిలోవాట్ సోలార్ సిస్టమ్ పెడదామని అనుకుంటున్నారు, మీరు ఏ ఇన్వర్టర్ యూజ్ చేస్తున్నారు అండ్ ఎన్ని కిలోవాట్స్ యూజ్ చేస్తున్నారు, ఏ కంపెనీ ఇన్వర్టర్ యూజ్ చేస్తున్నారు అండ్ మొత్తం బ్యాలెన్సింగ్ ఆఫ్ సిస్టమ్, మీకు డీసీ వైర్, డీసీ కేబుల్, ఏసీడీబీ, డీసీడీబీ, అర్థింగ్, టోటల్ ఇన్స్టాలేషన్ కాస్ట్ అయితే ఈ కొటేషన్లో మెన్షన్ అయి ఉంటుంది. వన్స్ మీ కొటేషన్ ఫైనలైజ్ అయిపోయాక ఇన్స్టాలర్ ఆర్ కస్టమర్ దీన్ని మనం ఫైనాన్సింగ్ కంపెనీకి చూపించి మన లోన్ గురించి అయితే మనం మాట్లాడవచ్చు. ఇప్పుడు ఫైనాన్సింగ్ కంపెనీస్ కస్టమర్ యొక్క బ్యాక్గ్రౌండ్ అయితే చెక్ చేస్తారు. కొన్ని చెక్స్ అయితే ఫైనాన్సింగ్ కంపెనీస్ కస్టమర్ యొక్క ఇంటికి వచ్చి మరీ చెక్ చేసుకొని వెళ్తారు. పర్ సపోజ్ మీరు సోలార్ సిస్టమ్ 3 కిలోవాట్స్ పెడదామని అనుకుంటే దీనికి మీకు 2 lakhs రూపీస్ అయితే అవుతాయి. ఈ మొత్తం అమౌంట్ మీద ఈఎంఐ బ్యాంక్ కస్టమర్ కరెంట్ బిల్ పే చేస్తున్నారో దాన్ని బట్టి బ్యాంక్ అన్ని ఈఎంఐస్లోకి కన్వర్ట్ చేస్తుంది. లోన్ కోసం ఏ డాక్యుమెంట్స్ అవసరం అవుతాయో ఇప్పుడైతే తెలుసుకుందాము. 2 types ఆఫ్ పర్సన్స్ ఉంటారు కదా, ఇండివిజువల్ కానీ లేదా బిజినెస్ పర్సన్స్ అయినా అయ్యి ఉండొచ్చు. ఈ బోత్ కేసెస్లో మీకు అవసరం ఉన్న డాక్యుమెంట్స్ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ప్రాపర్టీ డాక్యుమెంట్స్, ఇన్కమ్ ట్యాక్స్, సివిల్ స్కోర్, పర్సన్ శాలరీ లేదా బిజినెస్, వీటన్నిటి అవసరమైతే ఉంటుంది. ఎంత ఇంట్రెస్ట్ రేటో తెలుసుకుందాము. ఈ ఇంట్రెస్ట్ రేట్ బిలో 10% అయితే ఉంటుంది. మీరు బ్యాంక్ నుంచి తీసుకుంటే మీ ఇంట్రెస్ట్ రేట్ తక్కువగా ఉంటుంది. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్సింగ్ కంపెనీ నుంచి లోన్ తీసుకున్నట్లయితే 10 to 12% ఇంట్రెస్ట్ రేట్ అయితే ఉంటుంది. ఎంత అమౌంట్ లోన్ దొరుకుతుందంటే ఈ లోన్ అమౌంట్ అయితే ఇప్పటి వరకు 1 lakh నుంచి 5 crores వరకు అయితే ఈజీగా వచ్చేస్తుంది. దీనిపై మీరు 1 కిలోవాట్ నుంచి 50 కిలోవాట్ వరకు సోలార్ సిస్టమ్ అయితే ఈజీగా పెట్టుకోవచ్చు. అప్లై ఎలా చేయాలి అని అంటే దీని కొరకు మీరు మా అఫీషియల్ వెబ్సైట్ www.sparksolarsolutions.లోకి వెళ్ళి ఇంజనీరింగ్ సైట్ విజిట్ అయితే బుక్ చేసుకోండి. మీరు ఇంజనీర్ సైట్ విజిట్ బుక్ చేసుకున్నట్లయితే వాళ్ళు మీ ఇంటికి వచ్చి డీటెయిల్గా చెప్తారు టోటల్ లోన్ ప్రాసెస్, సోలార్ సిస్టమ్ మీ ఇంటిపైన ఎక్కడ పెట్టాలి అండ్ ఇన్స్టాలేషన్ ఎవరు చేస్తారు అండ్ మొత్తం కంప్లీట్ మీకు కొటేషన్ తయారు చేసి అయితే ఇచ్చేసి వెళ్తారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్తో తప్పకుండా షేర్ చేయండి అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం స్పార్క్ సోలార్ సొల్యూషన్స్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.